హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఫ్యామిలీతో పాటు అరుణాచలం వచ్చేసామండి. ఒక్కసారైనా అరుణాచలం రావాలంటారు కదా, ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఎవరు వెళ్ళలేనంటారు కదా. అందుకని ఇది మేము థర్డ్ టైమో ఫోర్త్ టైమో అవుతుంది. కానీ దర్శనం అయితే ఆయన చూడంగానే ఎన్ని బాధలు ఉన్నా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏమనుకున్నా నెరవేరుతాయి. నేను కొన్ని అనుకున్నాను, అవి కంపల్సరీ నెరవేరినాయి. ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అంతా. చాలామంది ఉన్నారు, అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. దర్శనంకి అయితే చాలా టైం పట్టింది. అసలు పిల్లలతో పాటు అయితే ఇంకా ఇలాంటి టెంపుల్స్కి ఒకసారైనా లైఫ్లో ఒక్కసారైనా వెళ్తూ ఉండాలి. మళ్ళీ పుడతామా ఏంటి? ఊరికే పెద్ద డైలాగ్ చెప్పాను. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్. అసలు కదలట్లేదు, నుంచి నా కాళ్ళు కూడా నొప్పి వచ్చేసినాయి. మా హస్బెండ్ వీడియో తీస్తున్నా చూడండి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. బయట వ్యూ చూడండి, బాగుంది కదా. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా బయటకు వచ్చినాక ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకుని ఇంకా ఒక ప్లేస్లో కూర్చొని ఇంకా మా వదిన అయితే భక్తి పరవశంలో, మా అత్తయ్య నన్ను ఈరోజు తొలి ఏకాదశి అంట, అందుకని ఇంకా అలా వెలిగించమంది వత్తులు. సరే అని ఇంకా అవి తీసుకొని వెలిగిస్తున్నాం. ఫుల్ గాలి వస్తుంది. అత్తయ్య ఎన్నిసార్లు ఇచ్చినా అదేమో అవ్వట్లేదు. ఇంకా నేను చెయ్యడం పెడితే ఇంకా వత్తి వెలిగించారు. ఇంకా నాకు అక్కడ సెగ వస్తుంటే ఇంకా సర్లే నేను వెలిగిస్తానని మా అత్తయ్య గారు వెలిగించారు. ఇంకా మా అత్తయ్య చేయి పట్టుకుని నేను కూడా మామ అనుకున్నాను. కానీ అసలు బయటకు వచ్చినాక కాళ్ళు కాలిపోతున్నాయి. అసలు బాగా ఎండగా ఉంది. ఇంకా అక్కడైతే అయిపోయింది. అరుణాచలం ఒక్కటే కాదు, అక్కడి నుంచి మేము కాణిపాకం వచ్చేసాము. కాణిపాకం దర్శనం కూడా సూపర్గా అయ్యింది. ఇంకా ఆకలి వేస్తుందని ఇంకా మామిడికాయలు తీసుకున్నాం, తింటున్నాం. ఆ కోనేరులో అంత బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము పెద్ద తిరుపతి వచ్చేసాం. మార్నింగే దర్శనం ఉంది మాకు. ఇంకా అక్కడికి వచ్చేసాం, తిరుపతి వచ్చేసాం. కానీ తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా ఒక ప్లెజెంట్గా ఒక వైబ్ ఉంటుంది. మనసుకు ప్రశాంతంగా. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఒక్కటి కూడా గుర్తుకు రావు. ఎప్పుడు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది, భలేగా బాగుంటుంది. అదనేమో ఇంకా అక్కడ నుంచుని ఫొటోస్ తీస్తున్నాం. అప్పుడే కొంచెం వర్షం పడి ఆగింది. ఫుల్ వర్షం పడింది. చెప్పాను కదా, నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి దండం పెట్టుకోకుండా వెళ్ళనని. ఇక్కడికైతే వచ్చేసాము. మేమిద్దరం ఫొటోస్ దిగుదామంటే అందరూ వస్తూనే ఉన్నారు. ఇంకా అందుకే నవ్వు వస్తుంది. ఇంకా సర్లే అని వర్షం తగ్గిందని ఇంకా దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాం.
అదిగోండి కొంచెం కొంచెం పడతానే ఉన్న చినుకులు. సర్లే ఇంకా అని దండం పెట్టుకుని మంచిగా వచ్చేసాం. ఇంకా లడ్డూల కౌంటర్కి వచ్చాం చూడండి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా వెంగమాంబ భోజనానికి అయితే వచ్చేసాం. అస్సలు ఖాళీ లేదు, ఇక్కడ కూడా క్యూ. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. ఫైనల్లీ అయితే ఇంకా అక్కడికి వచ్చేసాం కదా. ఇంకా నాకు ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం, బాగుంటుంది, తినేస్తున్నాను. అందుకని కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది, సాంబార్ అన్నం ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా మేము వెంగమాంబ సత్రానికి వచ్చి కంపల్సరీ ఒక పూట అయినా తింటాం. గోవింద గోవింద. మా ట్రిప్ అయితే బాగా జరిగిందండి. బాయ్ బాయ్.